మన ప్రియతమ నాయకులు మిర్యాలగూడ శాసనసభ్యులు బొత్తల లక్ష్మారెడ్డి గారు, డైనమిక్ హీరో కుందూరు రఘువీర్ రెడ్డి గారు, అదిగడిగడుగలో రెప్పరెప్పలాడే మిర్యాలగూడ పార్లమెంటరీ స్థాయి ముఖ్య కార్యకర్తల, మండల స్థాయి నాయకుల, బూత్ స్థాయి నాయకులందరి సమన్వయ సమావేశం ఈరోజు మిర్యాలగూడ శాసనసభ. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన నల్గొండ జిల్లా భారీ నీటిపారుదల శాఖ మంత్రులు మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రులు గారు, గాయం ఉపేందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అజార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైన పొదిలి శ్రీనివాస్ గారిని, తమ్మడబోయిన అర్జున్ గారిని, తలకొప్పుల సైదుల్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. నల్లగొండలు నవోదయం, ప్రతి గుండెలు యువోదయం. పిడికిలిలో ఉడుకు రక్తము పొంగే యువనేత, కాంగ్రెస్ ఒకటే మార్చగలదు నిరుద్యోగ తలరాత. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతులు ఎత్తట్లు ఎవరు? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు మొన్న అసెంబ్లీలో వచ్చిన 50,000 మెజార్టీ కంటే 200గా అంటే 1,00,000 మెజారిటీతోని మన నియోజకవర్గం నుంచి రఘువీర్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త లీడర్లని దండం పెట్టి అడుగుతున్నా. నేను 1,00,000 మనకు పక్క నియోజకవర్గం అయినా మా బ్రదర్ జైవీర్కి నాకే పోటీ. ఇప్పుడు పెద్దలతో పోటీ అయితే పడలేను, కానీ మా బ్రదర్ జైవీర్ కాబట్టి సాగర్ కన్నా ఒక్క ఓటు ఎక్కువ రావాలని మనం దానితోనే పని చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, అలాగే మన నీటిపారుదల శాఖ మంత్రి గారిని మాకు దామరచర్లో 3 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. 3 ఎత్తిపోతల పథకాలు, కొండ్రపోలు ఒకటి, వీరపగూడెం, బొత్తలపాలెం, అలాగే దొన్నపోతుల గండి, వాచాతండ దగ్గర లిఫ్ట్ 2 ఉంది. అలాగే మాకు నిజంగా మాకు ఒక దరిద్రం ఏంటంటే కృష్ణానది మా ముందు నుంచే పారుతుంది, మా తొంగి చూస్తే నీళ్ళు పడతాయి, కానీ మన దామరచర్ల అడిదేరిపల్లి మండలంలో మటుకు నీటికి చాలా కొడుతుందిగా. దానికి మటుకు నీటిపారుదల శాఖ మంత్రి గారిని మేము అక్కడ ఒకటే అడుగుతున్నాం, ఆ 2
మండలాలకు మటుకు నీరు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందుకే సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఏది ఏమైనా మన మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రెండు కన్నుల్లాగా, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకొకటి కోమటిరెడ్డి గారు, ఇద్దరు గంటలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఈ నియోజకవర్గం మీద మనసు మంచిగా పెట్టి మీ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో మా మిర్యాలగూడ నియోజకవర్గం కూడా అట్లాగే కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే మాకు ఇంకొక టౌన్కు దగ్గరలోనే డంపింగ్ యార్డ్ ఒకటి ఉంది. ఆ డంపింగ్ యార్డు కూడా తీసేయాలని మా మిర్యాలగూడ గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో మనం ఎట్లా రూలింగ్లో ఉన్నాం, గవర్నమెంట్ అధికారంలో ఉన్నాం కాబట్టి రేపొద్దున మన రఘువీర్ రెడ్డి అనగానే గెలిపించుకుంటే మనకు అన్ని విధాలుగా ఇది ప్రభుత్వంతో పాటు కేంద్ర గవర్నమెంట్ వచ్చే పథకాలు కూడా అన్ని ముందు రోజుల్లో ఇంకా మంచిగా డెవలప్ చేసుకుంటానని నీకు అందరికీ మాటిస్తూ, అలాగే బిఎల్ఆర్ బ్రదర్స్ ఏ ప్రోగ్రామ్స్ ఆపారని కొన్ని దుర్వార్తలు చెప్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ అతి త్వరలోనే అన్నీ ప్రారంభమైతే ఎవరు దయచేసి వాటి మీద ఎవరన్నా దుష్ప్రచారం చేస్తే తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, ప్రతి ఒక్క బిఎల్ఆర్ బ్రదర్కి ఉందని మనస్ఫూర్తిగా చెప్తూ, ఎందుకనంటే ఎవరో ఏదో చేస్తున్న ప్రచారాలు, అన్నదానాలు ఆగిపోయినాయి, లేకపోతే ఈశ్వర బంధం ఆగిపోయింది, కళ్యాణం వస్తు ఆగిపోయిందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అలా ఏం ఆగు, కొద్దిగా అమ్మ కార్యక్రమం ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే నెత్తి మీద ఉన్న చుట్టూ తెగటెల్ సాంగ్ ఇస్తారో ఆ రోజు నుంచే మొత్తం ప్రారంభమైంది అని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నేను దయచేసి మనందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఐక్యతగా మిర్యాలగూడలో ఉండి సీనియర్ జూనియర్ అనేది లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ వాళ్ళకిచ్చే మర్యాద వాళ్ళకిస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతూ రేపొద్దున మనం మిర్యాలగూడ నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీతో చూపిస్తానని మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తూ, ఏదేమైనా చాలా సంతోషకరం. మన లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, వై నాట్ 1 lakh, వై నాట్ 1 lakh, వై నాట్ 1 lakh. కాబట్టి మనం కూడా 1,00,000 మెజారిటీతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్న మన జగదీష్ రెడ్డి మీటింగ్ పెడతా ఉన్నాడు, మనం చెప్పినాడు 3 ఫీట్లు లేడు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇసుక దోసుకున్నాడు, కంకర దోసుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీని మొత్తం దోసుకున్నారు. కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు. నిన్న వచ్చి వెంకటరెడ్డి గారి గురించి, ఉత్తమ్ సార్ గురించి, జానారెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడు. అయ్యా ఒకరోజు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముందు పోతే నీ చరిత్ర తెలుసు అందరికీ. ఎన్ని మర్డర్ కేసులు ఉన్నావు, ఎన్ని దొంగతనాల కేసులో ఉన్నావు, తర్వాత ఎన్ని ఇసుక కేసులు ఉన్నావు, పెద్ద ఇసుక మాఫియా ఉన్నావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎటువంటి అవల మాటలు మాట్లాడకుండా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద మెజార్టీతో గెలుస్తుంది. ఇలా రఘువీర్ రెడ్డి గారు మన అభ్యర్థి గారు పెద్ద మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు. ఇలా భారతదేశంలోనే తప్పకుండా పెద్ద మెజార్టీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇందాకనే మా ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఈ 3 లిఫ్ట్లు సార్, ఈ 3 లిఫ్ట్లు కంటే దామర్చెల్లలో ఒక 3 ఉన్నాయి, వేమలపిల్ల తోపుషేర్లో ఒకటి ఉన్నది, ఆ తర్వాత మిర్యాలగూడ మండలంలో కూడా ఒకటి ఉన్నది. ఈ 5 లిఫ్ట్లు ఉన్నాయి సార్. 5 లిఫ్ట్లకు మీరు తప్పకుండా శ్రీకారం చుట్టి వీటికి మీరు వాగ్దానం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మన దేవరకొండలో మొత్తం వాగ్దానం చేసినట్టే ఇక్కడ కూడా మా మైనార్టీ మా మేజర్ ఇరిగేషన్ మంత్రి గారు తప్పకుండా ఇక్కడ వాగ్దానం చేస్తారు. అదేవిధంగా చాలా రోడ్లు ఉన్నాయి మా అన్ని మా మిర్యాలగూడ ప్రాంతంలో రోడ్లు చాలా ఉన్నాయి. వాటికి కూడా మా అరణ్య మంత్రి గారు కూడా మిగిలిపోయిన రోడ్లన్నీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ములకు అందరికీ నేను మనసారా తర్వాత మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ, తాడిత పీడిత ప్రజల పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సేనా రామ్ రామ్ బియా సేన్ నమస్తే ఏకదమ్మ పాడో హాత్ పాడో హాత్ పాడో ఏకదమ్మ హాత్ పాడో. ఇంతమంది మా గిరిజనులు ఉన్నారు ఇక్కడ ఈ సభలో. అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మన వాళ్ళే ఉన్నారు, జానారెడ్డి సార్కి మన వాళ్ళే ఉన్నారు అందరూ. ఇలా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ రావాలంటే మన వాళ్ళే ఇలా గట్టిగా పనిచేసారు. ఇతర వాళ్ళు కూడా పనిచేసినారు కానీ కాకపోతే వెంకటరెడ్డి సార్ దగ్గర మనం తక్కువ ఉన్నాం. కాబట్టి ఇవాళ మీరు ఏం చేయాలంటే అస్తం గుర్తు మన గుర్తు. కాబట్టి తప్పకుండా వై నాట్ 1 lakh అనే దాని మీద మనం పోయి మన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పోటీ పడాల్సిన అవసరం ఉంది, పెద్దలు వెంకటరెడ్డి గారితో పోటీ పడాల్సిన అవసరం ఉంది, ఇటు పెద్దలు జానారెడ్డి గారితో పోటీ పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి బియావో ఎకప్తా తమ్మిసే హైదరాబాద్లో ఆ కాంగ్రెస్ పార్టీ अपन पार्टी से कांग्रेस पार्टी इंदिरा गांधी रिजर्वेशन दी जेर खाली अपन से आज स्थाई में से నేను గిరిజనుని జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీకు చేతులు జోడించి ఒకసారి చేతులు పైకి లేవండి అందరూ.
జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. గట్టిగా జానారెడ్డి గారి నాయకత్వం, వెంకటరెడ్డి గారి నాయకత్వం, రఘువీరెడ్డి గారి నాయకత్వం, జయవీరెడ్డి గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా నడిబొడ్డున ఎగరడానికి పట్టిన జెండా విడకుండా ప్రతి ఒక్క చేయికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అడుగులో అడుగేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. మీరు నిన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి గెలుపు ఏదో మామూలు గెలుపు కాదు. ఒక బత్తుల లక్ష్మారెడ్డి గారు గెలవలేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త గెలుపు, ఈ నియోజక ప్రజల యొక్క గెలుపు. ఒక రాక్షస పాలన నుంచి, ఒక దౌర్భాగ్య పాలన నుంచి, ఒక దరిద్రపు పాలన నుంచి, ఒక నియంత్రణ పాలన నుంచి ఈ నియోజకవర్గాన్ని మీరు విముక్తి కల్పించినటువంటి గెలుపు అది. ఇది కేవలం కార్యకర్తల యొక్క గెలుపు. మరి ఇటువంటి కార్యకర్తలే ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా పునాది. ఈ కార్యకర్తలకే రేపు రానున్నటువంటి పార్టీ పదవుల్లో కానీ, లేకపోతే ప్రభుత్వ పదవుల్లో కానీ, రేపు జరిగేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఆ కార్యకర్తల్ని గుర్తించి వారికి తగినటువంటి న్యాయము, గౌరవం కల్పించాల్సిన బాధ్యత మన యొక్క పెద్దలకి. కాబట్టి కార్యకర్తల్ని గుర్తించుకొని వాళ్ళని నాయకులు చేయాల్సినటువంటి బాధ్యత నాయకులుగా మనదని మీ అందరికీ సౌజన్యంగా తెలియజేసుకుంటూ, రఘువీర్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతోని పార్లమెంట్ నల్లగొండ సెగ్మెంట్ లోనే అత్యధికమైనటువంటి మెజారిటీ మిర్యాలగూడ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 2 రోజుల క్రితం ఇదే మిర్యాలగూడలో అదే సడాద్దీన్ ఫీట్ జగదీశ్వర్ రెడ్డి వచ్చిండు. ఆయన పక్కన ఒక బోకర్ కూర్చుండు. భాస్కర్ రావు, నీ చరిత్ర ఏంటి? నువ్వేంటి? మిర్యాలగూడకు వచ్చిన రోజు నీ ముట్టి మీద లాగు నిలవలేదు. అటువంటి నువ్వు ఇవాళ ఎక్కడున్నావు? నువ్వు డ్రై క్లీన్ షాప్ పెట్టుకొని బతికినావు. కింద డ్రై క్లీన్ షాప్ పెట్టినావు, పైన ఏం పెట్టినావు? అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున చేతులు జోడించి వేడుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. రఘువీరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన బత్తు లక్ష్మారెడ్డిని గారిని ఎట్లాగైతే 50,000 మెజార్టీతో గెలిపించామో అదేవిధంగా 1,00,000 మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు సర్వీస్ రోడ్ లేదండి. ఎప్పటి సంద నేను ఇప్పుడు 5 సంవత్సరాల సంది ఉంటున్నా కూడా మీరు అదొక్కసారి మా వేములపల్లిలో సర్వీస్ రోడ్డు వేయించి ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి గొప్ప సమావేశము, ఇంతమంది భారీ జనంతో ఏ విధంగా అయితే మన బిఎల్ఆర్ గారిని అత్యధిక మెజారిటీతో మనకు నచ్చినటువంటి నాయకుడిని ఎంచుకున్నామో అదేవిధంగా రఘువీర్ రెడ్డి అన్నగారిని పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇవ్వవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. కష్టపడి పనిచేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా కలిసికట్టుగా పనిచేసి మన అందరి ఆశీర్వాదము ఇవ్వగలిగినట్లయితే అన్నగారు భారీ మెజారిటీతో గెలిచి తరువాత మన నల్లగొండ జిల్లాని అలాగే మన దామర్చర్ల మండలాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాము. గత ఎన్నికల్లో సమయంలో వారి తల్లిగారు కాలం చేసినప్పటికీ వారు సరిగ్గా ప్రచారంకి రాలేకపోయినప్పటికీ వారికి అండగా నిలిచి బిఎల్ఆర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులు లక్ష్మారెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ చేసినరో ఆ ఛాలెంజ్ని సోదర భావంతో ఆ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తూ మిర్యాలగూడకి నాగార్జున సాగర్కి జరగబోయే ఈ మెజారిటీ పోటీలో ఎవరిది గెలుపో మీరందరే తేలవాలని మీ అందరికీ తెలియజేస్తూ అత్యధిక మెజారిటీతో అన్న రఘువీర్ గారిని మీరందరూ గెలిపేవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ విషయం గురించి మాట్లాడొద్దు అనుకున్నా కానీ భక్తులలో 2-3 ఆ విషయాన్ని నిలదీసిండ్రు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మొన్న జరిగినటువంటి మిర్యాలగూడ సన్నాహక సమావేశం టీఆర్ఎస్ పార్టీ దాంట్లో వాళ్ళకి ఎందుకు ఓటేయాలి, వాళ్ళు చేసిన పని ఏంది, జిల్లాకి మీకు కానీ చేసిన పని ఏంది అనేది చెప్పుకోకుండా నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుల మీద అలాగే అభ్యర్థుల మీద పర్సనల్గా అవాకులు చవాకులు పేలిండు. దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్లకు చెప్పుకునేదానికి ఏమి లేకనే ఇట్లాంటివన్నీ మాట్లాడి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఇవన్నీ మాట్లాడే అవసరం వచ్చింది.
అందరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీని నన్ను అభ్యర్థిగా భారీ మెజార్టీతోని మన మిర్యాలగూడ నియోజకవర్గంలో గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. మీకు తెలుసు మన మిర్యాలగూడలో కూడా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏంది, ముందు జరిగిన అభివృద్ధి ఏంది అనేది తెలుసు. జానారెడ్డి గారు పక్కన సాగర్కి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎల్లప్పుడూ కూడా మిర్యాలగూడని కూడా ఆయన సొంత నియోజకవర్గం లాగే ఇక్కడ శాసనసభ్యులు ఎవరున్నా కానీ వారికి సహకరిస్తూ ఆయన మంత్రిగా ఉన్నంత కాలం కూడా మిర్యాలగూడలో చేసిన అభివృద్ధి ఏంటో తెలుసు. ముఖ్యంగా ముందు దామర్చర్ల జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఉండే చెలకుర్తి నియోజకవర్గంలో అప్పుడు ఇందాక శంకర్ నాయక్ గారు చెప్పినట్టు ఎటువంటి రోడ్డు వాటరు ఎటువంటి సదుపాయం లేని దామర్చర్లకు ప్రతి గ్రామానికి తండకు రోడ్లు లిఫ్ట్లు ఏర్పాటు చేసింది జానారెడ్డి గారే. అసలు లిఫ్ట్ స్కీమ్ ద్వారా నీళ్లు ఏర్పాటు చేసి అసలు లిఫ్ట్ చేయొచ్చు అని రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మొదలుపెట్టింది దామర్చర్ల మండలంలో. అది కూడా జానారెడ్డి గారి హయాంలోనే. అది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అట్లనే మిగిలిపోయి ఈ 10 సంవత్సరాల్లో కూడా మిర్యాలగూడలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి రాబోయే కాలంలో నేను ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక సోదరునిగా బిఎల్ఆర్ గారికి ఎల్లప్పుడూ తోడుండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన కార్యకర్తలు, బూత్ లెవెల్ స్థాయి నాయకులు. ఇందాక మెహబూబ్ గారు చెప్పినట్టు మన దగ్గర ఇంకా కొన్ని బూత్ కమిటీలు కంప్లీట్ కాలేదు. ఆ బూత్ కమిటీలన్నీ కూడా వేసుకొని మనం చేసిన పనులు, ముందు చేయబోయే పనులు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరాన్ని మీరే డోర్ టు డోర్ కనీసం 2-3 సార్లు అయినా కానీ డోర్ టు డోర్ మనకు టచ్ చేసి మనం చేస్తే ఇందాక నుంచి అందరూ చెప్తున్నటువంటి 1,00,000 మెజార్టీ చేరుకోవడం పెద్ద అంశం కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించేదానికి మీరందరూ కూడా ఈ ఒక్క 30 రోజులు కృషి చేయండి. ఈ 30 రోజుల తర్వాత మేము కానీ మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి రాబోయే 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతా అని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 24న మన నామినేషన్ కార్యక్రమం ఉంది. నామినేషన్ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు నేను మనస్ఫూర్తిగా పేరున నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మిమ్మల్ని అభినందిస్తున్నా. ఈ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ సభ్యుడిగా గత 5 ఏళ్లుగా మీరు ఎన్ని బాధలు పడ్డో నేను వ్యక్తిగతంగా చూసిన. టిఆర్ఎస్ పార్టీ నాయకుల, మీ ఎమ్మెల్యే చేతుల్లో పోలీస్ యొక్క హరాస్మెంట్తో, అణచివేతతో ఎంతో ఇబ్బందులకు గురైనా నిర్భయంగా పోరాడి భాస్కర్ రావుని ఇంటికి పంపించి కాంగ్రెస్ అభ్యర్థిగా బిఎల్ఆర్ని ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరికీ పేరున అభినందిస్తున్నా. మీ ఎంపీగా అర్ధరాత్రి అపరాత్రి మీ ఎవరికి పోలీస్ స్టేషన్లో కష్టాలు వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమన మీ ఎంబడున్నాడు. నేను ఎప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినా మెచ్చుకుంటా. ఏ హుజూర్ నగరో, కోదాడో, ఏ నల్గొండో, నాగార్జున సాగర్కి స్థానిక నాయకులు, స్థానిక శాసనసభ్యులు ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే లేకున్నా, మిర్యాలగూడలో మీరు గెలిపించిన భాస్కర్ రావు గోడ దుంకి అటు పోయిన భాస్కర్ రావు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వీర సైనికులుగా పోరాడి కాంగ్రెస్ జెండాని మోసి కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయిలో ఈ బలంగా నిలబెట్టిన మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తల మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే మరి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు ఎంపీ కూడా భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ కింద కూర్చున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు చేసిన శ్రమ, మీరు చేసిన త్యాగం, మీ చెమట రక్తం మర్చిపోదు, తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విలేకరు మిత్రులు మనం చేస్తున్నా. ఎవరో ఏం చెప్పిన అన్ని అబద్ధాలు,
భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఎవరు తిట్టడం కూడా టైం వేస్ట్. 10 ఏళ్ల పాటు అహంకారంతో, అవినీతితో, కళ్ళు నెత్తికెక్కిన పోకడతో మీరు మేము చూసినాం ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించిండ్రు. బీఆర్ఎస్ పార్టీని జనమే పొందబెట్టిండ్రు. ఇక వాళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు ఏం మీటింగ్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా జనం మనసులో నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగిపోయింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత 100 రోజుల్లో 10 ఏళ్ల అధికారం తర్వాత అధికారం కోల్పోయిన ఒక్క ఎలక్షన్లో 100 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడిన అవసరం లేదు. పోటీయే లేదు. బీజేపీ ఏదో కొత్త నాటకాలు మొదలుపెట్టింది తెలంగాణలో. మిత్రులారా, అన్నలు తమ్ముళ్ళు మనం చేస్తున్న నేను పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. పార్లమెంట్లో విలేకరు మిత్రులు గమనించాలి, నరేంద్ర మోదీ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియని హేళన చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలంటే పెట్టలే. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే పెట్టలే. తెలంగాణ గిరిజన సోదరులకి ఒక కేంద్ర విశ్వవిద్యాలయం ఇవ్వాలి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అంటే ఇవ్వలే. ఈ ఒక్క విషయం మీరు గమనించాలి. ఆంధ్రలోనేమో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరైతుంది, నిర్మాణం అవుతుంది. ఇప్పటికే క్లాసులు మొదలైనవి. తెలంగాణలో మంజూరైన కేంద్ర విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం నామ మాత్రమే గ్రౌండ్ మీద ఉంది, పని కూడా మొదలు బాలేదు. ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకి చట్ట పద్ధతి ఇస్తా, లీగల్ శాంక్టిటీ ఇస్తా, చట్టం చేస్తా అని హామీ ఇచ్చిన బీజేపీ రైతాంగాన్ని మోసం చేసిందనే విషయాన్ని మనం చేస్తున్నా. అదేవిధంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రాం పెట్టిండ్రు. అంటే అందరికీ ఇల్లు కట్టిస్తామని. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టియలే. హైదరాబాద్ రంగారెడ్డిలో అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఆర్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తే దానికి పెట్టుబడి 2.5 లక్షల కోట్లు, 50 లక్షల ఉద్యోగాలు రావాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చి రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఎక్కువ సమయం లేదు, మనం చూస్తుంటేనే సమయం గడిచిపోతుంది. ఎవరికి వాళ్ళు మున్సిపల్ వార్డులో మున్సిపల్ స్థాయి నాయకులు, గ్రామాల్లో గ్రామస్థాయి నాయకులు సిన్సియర్గా సీరియస్గా మన ఓటింగ్ శాతం ఎంత పెంచగలిగితే అంతే పెంచే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, R&B మంత్రి వెంకటరెడ్డి గారు, నేను అందరం మంత్రులు ఒక టీమ్గా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కని విని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్నాం. గతంలాగా ఒక కుటుంబమో ఒక మనిషి పాలన కాదు, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకుపోతున్నాం. ఆ దిశలోనే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో, మిర్యాలగూడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీకు ఏ అవసరాలున్నా ఈ ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి నేను మాటిస్తున్నా. మిత్రులారా, చివరిగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి బిఎల్ఆర్ గారికి, వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరి చేతులెత్తాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అవతల లాగులు నడవాలి, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇచ్చేసిన కార్యకర్తలకు, స్టేజీని అలంకరించిన
మన అతిరథ మహానాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన రైతన్నలకు రైతు బిడ్డలకు అదేవిధంగా రైతు కూలీలందరూ కూడా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మన సత్తా ఏంటో చూపించినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మన రఘువీరారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పాదాభివందనాలతో నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. మీ ప్రియతమ నాయకులు ప్రజాబంధువైన మీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి ఈరోజు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు సన్నాహక సమావేశంతో పాటు బహిరంగ సభలాగా తరలి వచ్చిన కాంగ్రెస్ పులి బిడ్డలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మా లక్ష్మారెడ్డి గారిని హాఫ్ సెంచరీ అంటే 50,000 మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్లో గవర్నమెంట్ రావడానికి కారకులైన మీ అందరినీ కూడా నిజంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఎన్నిక కూడా 28 రోజుల్లో రాబోతున్నది. ఆ ఎన్నికల్లో కూడా కష్టం అనుకోకుండా 28 రోజులు కష్టపడి 50కి తోడు మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు హాఫ్ సెంచరీ కాదు సెంచరీ కావాలంటున్నాడు. నేనేమంటున్నా అంటే కనీసం 25,000 పెంచి 75,000 తక్కువ కాకుండా మీరందరూ కూడా మన సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు మనందరికీ సుపరిచితుడైన కుందూరు రఘువీర్ రెడ్డి గారిని మన ప్రియతమ నాయకుడు జానారెడ్డి గారు కుమారుడే కాదు యాక్టివ్గా సోషల్ కార్యక్రమాల్లో ఉంటున్న రఘువీర్ రెడ్డి గారిని మాకు తోడుగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు జానారెడ్డి గారికి లక్ష్మారెడ్డి గారికి జయవీర్ గారికి దామోదర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు ఉన్న మా ఎమ్మెల్యేలకు తోడుగా కేంద్రం నిధులు తేవడానికి పార్లమెంట్ సభ్యులుగా దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఈ 28 రోజులు కష్టపడండి. ఆ తర్వాత 5 ఏళ్ళు మేమందరం కూడా మీకోసం కష్టపడతామని 2 చేతులెత్తి నమస్కరిస్తూ మనం అతి నమ్మకం మీద పోకూడదు. ఎన్నికలు అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. కానీ అతి విశ్వాసం మీద పోకుండా మనం ఎండైనా కష్టమైనా ఈ 28 రోజులు రాత్రి పగలు కష్టపడండి. 10 ఏళ్ళు ఆ రాక్షస పాలనలో అనుభవించిన ఆ బాధలన్నీ మా అందరికి తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే మన ప్రజాస్వామ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం మంత్రుల టీముగా ఈరోజు మీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి అమలు పరుస్తూ ముందుకు పోతున్న తరుణంలో మీ అందరికీ కూడా విజ్ఞప్తిగా చేస్తున్నా. పార్లమెంట్లో కూడా ఈసారి మోడీ గారు 400 అంటున్నాడంటే ఆయనలో భయం చొరబడ్డది. రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కూడా కాబోయే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఇండియా కూటమి ఒక సెక్యులర్ పార్టీగా ముస్లింలు కానీ కుల మతాలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇప్పుడే మన ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు మిగిలిపోయిన కాలువలు లిఫ్ట్లతో పాటు ఎస్ఎల్పిసి సొరంగ మార్గమే కాదు ఎక్కడెక్కడ లిఫ్ట్ మిగిలిపోయిన వాటిని రిపేర్ చేయడం, కొత్త లిఫ్ట్లు మంజూరు చేయడం, ఇంకా నా శాఖలో సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క తండాకి పంచాయతీరాజ్ రోజు నిధులు లేకపోతే R&B శాఖ ద్వారా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేయించే బాధ్యత 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా R&B శాఖ మంత్రిగా ముఖ్యంగా ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చినారు. అందులో 5-6 మెయిన్ రోడ్లు ఉన్నాయి. అందులో అడవి దేవులపల్లి ఒకటి, దాంతోపాటు మననే నల్గొండకు ఒక 600-700 కోట్లతోని ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించుకొని టెండర్ పెట్టుకునే దశలో ఉన్నది. తప్పకుండా రాబో కాలంలో పార్లమెంట్ సభ్యులు కూడా మీరు ఎట్లా గెలిపిస్తారో నాకు తెలుసు. కానీ మంచి మెజార్టీతో గెలిపిస్తే నాకున్న ఢిల్లీలో పరిచయాలు కానీ R&B శాఖ నేషనల్ లెవెల్లో ఉన్న అధికారుల సహకారం మన ఎంపీ గారి సహకారంతో
తప్పకుండా మిర్యాలు కూడా అంటే ఒక పెద్ద బిజినెస్ టౌన్ ఇది. రైస్ ఇండస్ట్రీలో ఏషియాలోనే పెద్ద, ఆసియాలో పెద్ద బిజినెస్ సెంటర్ ఇది. తప్పకుండా ఔటర్ రింగ్ రోడ్ కోసం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న పరిచయాలు, నా పరిచయాలు, మన ఎంపీ గారు అంతా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని మనం కేసీఆర్ లాగా కూర్చేసుకొని కూర్చుంటా చేస్తా అని చెప్పి ఆ దొంగ అబద్ధాలు ఆడడం, చెప్తే చెప్పేదే మనం చేసేదే చెప్తాం తప్ప దొంగ మాటలు మాట్లాడే అలవాటు లేదు కేసీఆర్ లాగా. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మేరకు మేమందరం కూర్చొని ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా రైతుల పక్షాన చెప్తున్నాం. ఉట్టినటువంటి ఆషామాషి కాదు, గతంలో రుణమాఫీ చేసినాం, ఒక్కసారే చేసినాం. మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్గా 3 లక్షలు 4 లక్షలు మీ అందరికీ తెలుసు. ఆయన 1 లక్ష చేస్తని చెప్పి 6 ముక్కలు 7 ముక్కలు చేస్తే బ్యాంక్ లోన్ వడ్డీ కింద పోయింది. అది కాదురా బాబు, కాంగ్రెస్ పార్టీ ఇది. మేము చెప్పినామంటే ఒక్కరి అప్పు లేకుండా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేస్తాం. నల్గొండ జిల్లా గతంలో రావి నారాయణ వచ్చిన మెజార్టీ రావాలని నాతో పాటు నేను కూడా నా కాన్ఫరెన్స్లో నాకు 55,000 వస్తే ఎట్లా 75,000 80,000 రావాలని చెప్పి రోజు మా నాయకులతో కూర్చొని పేపర్ మీద లెక్కలు వేసుకుంటున్నాం, బూత్ వారుగా వేసుకుంటున్నాం. మీ అందరు కూడా చెప్తాం, నాయకులకు వేదిక మీద ఉన్న నాయకులకు ఎట్లా గెలుస్తామని చెప్పి ఇట్లా కూర్చుంటే అందరూ అనుకుంటారు ఎట్లా గెలుస్తామని చెప్పి. అది పద్ధతి కాదు. మనం చెప్పినాం, వాళ్ళు ముందే చెప్పినాం మీకు గెలుస్తాం, కానీ నమ్మకం ఉండాలి. అతి నమ్మకం పనికిరాదు. అందుకనే దండం పెట్టి చెప్తున్నాం, మీరు 28 రోజులు కష్టపడండి, 5 ఏళ్ళు మేము కష్టపడతాం మీకోసం. ఏంటి ఏం బుచ్చయ్య, బుచ్చయ్య ఏం కావాలి రా రా రా. ఇవాళ కేసీఆర్ నాటు టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్ ఈ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. అస్తవ్యస్తంగా అప్పుల పాలు చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా ఆఖరికి జనాల ఆత్మగౌరవానికి భంగకరం చేసి అన్ని విధాలుగా సుమారు 7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారం వహించటమే కాదు, పరిపాలన అంతా చిన్న భిన్నం చేసినటువంటి ఒక సంగతి ఒక్క మాటలో మీకు గుర్తు చేస్తున్నాను. అంతే దానికి సంకేతం. అంతేకాదు, వారు అనేక విషయాలు చెప్పేదానికంటే నేను 2 విషయాలు చెప్తున్నాను వాళ్ళ వైఫల్యానికి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చిందని. మీ అందరికీ తెలియదేమో, ఈ కేసీఆర్ పరిపాలనలో ఈ 9 సంవత్సరాల్లో 14, 15, 16, 17, 17, 18 మొత్తం వానాకాలం నీళ్లు లేవు నాగార్జున సాగర్ ఖమ్మం దాకా అనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం వానాకాలం లేదు, యాసంగి లేదు. అంటే 4 కార్లు ఖరీఫ్ లేదు, 2 కార్లు రబీ లేదు. 4 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కరువుతో బాధపడుతూ, అంతకుముందు మీకు ఇచ్చినటువంటి అనేక బోర్లు ఇతర నీటి వసతి ద్వారా ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నటువంటి సంగతి ఒకసారి ఆలోచించండి. ఇది విఫలమైనట్ట. కరువుతోటి కాంగ్రెస్ వచ్చిందంటే ఇది తప్పుడు ప్రచారం, అబద్ధం ప్రచారం. ఇదే కాదు, మీకు ఒక్క విషయం చిన్నది, ఎప్పుడో ఆయన విషయం ఎక్కువగా అవసరం లేదని కూడా చెప్పినారు ఇప్పుడే. ఇవాళ ఆనాడు జగదీశ్వర్ రెడ్డి అనే ఆయన మంత్రిగా ఉండి ఇవాళ హెచ్ఎల్సి 3 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన దాంట్లో మీ నల్లగొండ జిల్లాకు ఒక 2,000, నల్లగొండ నియోజకవర్గానికి 2,000, నాగార్జున సాగర్కి ఇంకో 5,000, 4,000 మీ మిర్యాలు కూడా 13,000 ఎల్ఎల్సి ద్వారా నీళ్ళు ఇవ్వాలి. కానీ 9 సంవత్సరాలైనా 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 13,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని అసమర్థతమైనటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అసమర్థత, అర్హత లేని మంత్రులు మాట్లాడే మాటలకు విలువ ఇవ్వనవసరం లేదు. ఈ 2 విషయాలు చెప్తున్నాను. వాగ్దానాలు చేసి పూర్తిగా అటు బీజేపీ వైఫల్యం చెందింది, ఇటు బీఆర్ఎస్ వైఫల్యం చెందింది. 2 విషయాలు మీరు వైఫల్యానికి తార్కాణం. 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదు, దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, రిజర్వేషన్ అందించలేదు, ఆఖరికి ఎస్సీ రిజర్వేషన్ లేదు, ఎస్టీ రిజర్వేషన్ లేదు, ప్రామిస్ చేసినటువంటి మైనార్టీ రిజర్వేషన్ లేదు. కేవలం తీర్మానాల వరకే పరిమితమైనటువంటి
పూర్తిగా విఫలమైందా లేదా. కానీ అంతేకాదు అనేక మంది యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇవ్వలేదు కదా, రుణమాఫీ చేస్తానని ఇవ్వలేదు కదా. మీ అందరికీ తెలుసు హుజూరాబాద్ ఎన్నికల్లో ₹1,00,000 రుణమాఫీ వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి ఆ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు హరీశ్వరరావు అనేక సార్లు చెప్పినారు. ఇవాళ మీకు ఆయన ఇచ్చిన హామీ కూడా మీకు తెలియజేస్తాం. కానీ 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా రుణమాఫీ చేయనటువంటి విషయాన్ని మీరు గమనించండి. అందుకని ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తానన్న మోదీ, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ విఫలం అవటం కాదు. నిన్న 18 ఎలక్షన్లో కూడా ప్రతి ఎకరాకు ₹50,000 రైతుకు ఆదాయం వచ్చేటట్టుగా చేస్తానన్న మోదీ గతి లేదు, అతి లేదు. అందుచేత ఈ పరిస్థితుల్లో ఇసిగిపోయినటువంటి మీరు తిరిగి కాంగ్రెస్ పార్టీ, ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, 50-55 ఏళ్లలో అడుగుబడుగు ఆదివాసీల అన్ని రకాల వర్గాల ప్రజలకు న్యాయం చేయటానికి, సమాజాన్ని స్థాపించడానికి నిరంతరం కృషి చేసిన పార్టీని, తిరిగి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిలపాలని, రేపు వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలో నిలపాలని మీరు ఆకాంక్షించి నిన్న గెలిపించినారు. అదే తరహాలో వచ్చేటువంటి రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరు ఆశించినటువంటి సుపరిపాలన ఇవ్వటమే కాదు, మీరు ఆశించినటువంటి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలను పూర్తి చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. ఈ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వాటితో పాటు మన 2 మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యులు కలిసి ఈ ప్రాంతంలో మీ అభివృద్ధి చేయటమే కాదు, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి అన్ని వర్గాల ప్రజల యొక్క సామాజిక న్యాయం చేయటానికి కృషి చేస్తాం. సామాజిక న్యాయం కావాలనేటువంటి మీ ఆకాంక్ష మాకు అర్థమవుతుంది. అందుకు వచ్చేటువంటి రోజుల్లో ఏ సామాజిక వర్గానికి సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం రాజకీయంగా కల్పించడంతో పాటు ఆర్థికంగా కూడా కల్పిస్తానని చెప్పి మేము హామీ ఇస్తున్నాను. మీరు నేనేమైనా ఇచ్చిన హామీలున్నా లేక మీ ఆశించినటువంటి విషయాల్ని నా తనయుల ద్వారా పూర్తి చేయించి మీ హృదయాల్లో శాశ్వతంగా నిలబడి నేనుండటమే కాదు, నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నా నాయకత్వం ఉండి తీరుతుందని చెప్పి మీకు మనవి చేస్తూ, మీరు ఆశించిన విధంగా దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశంలో అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి స్థానం రఘువీర్ అనేటువంటి ఆయన కాదు, ఇది నల్లగొండ పార్లమెంటు అనేటువంటిది చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, అత్యధికమైన మెజార్టీ చేయి గుర్తుపైన ఓటించి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. వాళ్ళకి Audio Jungle.